మన మేనిఫెస్టో విషయానికి వస్తే మేనిఫెస్టోలో నేను స్టన్ అయ్యానండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత కూల్గా మేనిఫెస్టో అలాగిచ్చారు, లైట్గా చేసి. అంటే వాళ్ళు ఇచ్చింది చూశాక వీళ్ళు అంతకంటే పెరిగి ఇచ్చేద్దామని వీళ్ళు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఎత్తంటే నేను 3000 ఎత్తన్నాం, ఎందుకంటే ముందు రిలీజ్ చేయలేదు. దీని గురించి ఒక మాట మాట్లాడుకోవాలి ప్రసాద్ గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దాన్ని పెంచి ఎక్స్ట్రా చేసి దాన్నే ఇస్తామని చెప్పి, లేదు పక్క తెలంగాణలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ మేనిఫెస్టో ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ 14 ఏళ్ళు సీనియరు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవజ్ఞుడు, లేదంటే విజనరీగా పిలువబడేటువంటి చంద్రబాబు గారు, ఆయన విజనరీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో లేదు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల కోసం నేను ఇవి చేస్తాను, ఈ సంస్కరణలు నేను తీసుకొస్తాను అనేటువంటిది ఏమన్నా అసలు ఆ మేనిఫెస్టోలో ఉందా? అతనికి ఫస్ట్ బుర్రపని చేయట్లేదు, భయం అనేది వెంటాడుతుంది. ఇటువంటి పరిస్థితి ఏ మనిషికి వచ్చినా కూడా సక్రమంగా పనిచేయలేడు. ఫస్ట్ ఏ మనిషికి వచ్చినా, మీకు వచ్చినా, నాకు వచ్చినా, ఎవరికి వచ్చినా సక్రమంగా, అదంత పెద్ద కష్టం అతనికి వచ్చింది. ఏంటంటే నేను ఎవరినైతే కాపు కాస్తా అనుకున్నారో వాళ్ళే సహకరించట్లేదని ఒక భయం. ఈ భయాల మధ్య అతను ఇంకేం చేయలేక ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అయితే మేనిఫెస్టో చూస్తే చాలా బాగుంది. నేను అదే అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎలాగ ఇచ్చారండి. తీరా చేస్తే తెలిసింది ఆ మేనిఫెస్టోని జనాలు పట్టించుకోవట్లేదని. ఎలా పట్టించుకోవట్లేదని మీకు డౌట్ రావచ్చు సార్. నేను సాధారణంగా వివరంగా విపులీకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీరు టీవీలో ఎంతమంది లైవ్ చూశారన్నది సాక్షి వీడియో లక్షల మందిలో చూశారు. 59,000 మంది లైవ్ చూశారండి. సాక్షిలో టీవీ 9లో 40,000 మంది చూశారండి. ఎన్టీవీలో ఎంతమంది చూశారండి. మొత్తం అంతా కలిపి 150,000 మంది పైన చూశారు. అదే టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మొత్తం అలా ఎల్లో మీడియా అన్ని ఛానల్స్లో కలిపి 9,000 మంది చూడలేదు. అసలు వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఏమి ఇస్తారో చూడడం సంగతి చూడాలి కదా, అనవసరం అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ప్రజలు లేదా అపోజిషన్ పార్టీలు అన్ని డిసైడ్ అయిపోయి వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి. నేను మేనిఫెస్టో చూసాక స్టన్ అయ్యాను. ఏంటి ఇక్కడ చూస్తే మనం స్టన్ అయ్యాం కానీ జనాలు పెద్ద స్టన్ అవ్వట్లేదు. వాళ్ళు అసలు పట్టించు మేనిఫెస్టో గురించి అన్ని ఛానల్స్ కలిపిన 9,000 చాలా క్లారిటీగా ఉన్నారు జనాలు కూడా, క్లారిటీగా ఉన్నారు. రెండోది మీరు ఇంకో రకంగా చూసుకుంటే అసలు రాష్ట్ర ఆదాయం ఎంత సంవత్సరానికి? రాష్ట్ర ఆదాయం మొత్తం చూసుకుంటే సంవత్సరానికి 2,10,10 కోట్లు దాడతాం. అవును. కానీ ఇతను ఇచ్చిన బడ్జెట్లన్నీ చూసుకుంటే ఇప్పుడు అందులోనే సంక్షేమం చూడాలి, అందులోనే హామీలు చూడాలి. ఇతనంతా బడ్జెట్ అంతా 3,50,000 కోట్లు ఉండాలా. అవును. ఇతను కేవలం ఇవి చూసుకుంటే ఇప్పుడు వచ్చే ఆదాయం ఎంత, నువ్వు ఎలా సంపద ఎలా సృష్టిస్తావు? బడ్జెట్కి మించినటువంటి హామీలు ఇవి. దీని గురించి మాత్రమే అది పక్కెళ్ళింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే దానికి ఫోటో వేయించుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా వేరే సంగతి. కానీ ఎందుకంటే ఇతను 40 కానివి ఇచ్చాడు హామీలు. రెండోది ప్రధానంగా రెండింటి గురించి నేను కంగారు పడ్డాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అని చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు మద్యపాన నిషేధం అని. మనందరం కూడా మద్యపాన నిషేధం చేయాలనుకుంటాం. అంటే ఆయన సంక్షేమానికి ఇచ్చేది కాబట్టి ఆదాయం లేదు కాబట్టి ఆదాయ వనరు కింద చూసుకున్నాడు. ఈయన ఖచ్చితంగా మద్యపానాన్ని నిషేధిస్తాడు. అదే విషయాన్ని ప్రతి చోట 5 సంవత్సరాల నుంచి అదే మాట్లాడుతున్నారు. ఈయన మేనిఫెస్టోలో పొందుపరుస్తారేమో అనుకున్నాను. ఆ విషయం లేదు. అంటే మేము కూడా అలాగే చేస్తామని కదా, ఎతన్నాడు పట్టించుకుంటాడు అటువంటిప్పుడు. నువ్వు ఏదైనా ప్రత్యేకంగా ఇచ్చినప్పుడు. రెండోది ఆ సిపిఎస్ రద్దు అని ఉద్యోగులకి గట్టిగా సపోర్ట్ చేసి ఇచ్చేసారు. సో జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగస్తులు అందరూ దెబ్బేస్తారు అన్న విషయం అందరికీ తెలుసు. దెబ్బేస్తే ఎవరికి వేయాలి? చంద్రబాబు నాయుడుకి వేయాలి. అంతే కదా. మొన్నటి వరకు కూడా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం. వాళ్ళకి నిజంగా అన్యాయమే చేసాడు ఒక రకంగా. కానీ ఈయనకి వేస్తాడనుకుంటే ఈయన ఊసేయలేదు. మీటింగుల్లో మాట్లాడుతున్నాడు తప్ప అందులో ఇదే లేదు, మేనిఫెస్టో లేదు. సో ఉద్యోగస్తులు కూడా ఇతనికంటే అతనే బెటర్ రా, చేస్తంటే చేస్తాడు లేకపోతే లేదు అన్న విషయానికి ఉద్యోగస్తులు కూడా టర్న్ అయినట్టుగా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుకోవడం వినిపించింది నాకు. నిన్నటి వరకు అంగన్వాడీలు కూడా చాలా అగెనిస్ట్ గా ఉన్నారు. కానీ వాళ్ళని కూడా ప్రతి స్కీమ్ లో
అప్లై చేస్తూ వాళ్ళకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అప్లై అంగన్వాడీలు చేసిన ఎగెనిస్ట్గా ఉన్న అంగన్వాడీలు వైఎస్ఆర్సీపీకి వేస్తారండి. అంగన్వాడీలకి తెలుసండి చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో దొక్కించాడండి అవును హైదరాబాద్లో చేసినప్పుడు. అది ఇంకా మర్చిపోలేదండి వాళ్ళు. అందువల్ల ఇతనితో పోరాటమైనా చేస్తూ ఉంటాడు తప్ప అతనికి అనేది ఓటేరు అంగన్వాడీలు. ఓకే ఉద్యోగ సంఘాలు అంటారా, కొంత వాళ్ళకి జీతాలు పెంచమంటే జీతాలు తగ్గించాడు కాబట్టి అనుకున్నవి చేయలేదు కాబట్టి యాంటీ కొడతారేమో అనుకున్నాం. కనీసం అతను దాని గురించి మాట్లాడలేదు. అన్ని సంక్షేమ పథకాలు కంప్లీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని వస్తాయి కదా, వీళ్ళు కూడా సామాన్య ప్రజలకు వచ్చినట్టే సంవత్సరానికి 1,00,000 ఎంతో వీళ్ళకి అకౌంట్లో కూడా ప్రధానమైన 2 సమస్యల మీద కదా వీళ్ళు వెళ్ళింది. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు చేయలేదు అంటూ కదా. అంటే వీళ్ళు చేస్తారేమో అనుకుంటాం, అసలు ఇందులో ఇలా మేనిఫెస్టోలో ఊసేలేదు. అవును. సో ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ వాళ్ళు కూడా ఇటు సైడ్ టర్న్ అయ్యారు వాళ్ళు కూడా. అంటే ఈ రకంగా చూస్తే నేను అనుకోను చంద్రబాబు నాయుడు గారికి మరి 23 వస్తాయనుకోను, కానీ గతంలో లాగా 32-40 లోపల సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అతను మొత్తం అంతా కలుపుకుని జనసేనకి అది కూడా రాదు, గెలిచే పరిస్థితి లేదు జనసేనకి. బీజేపీకి అయినా పార్లమెంట్లో రావచ్చేమో, బీజేపీకి కూడా వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఒక పరిపూర్ణానంద్ గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఆయన మళ్ళీ బీజేపీలోకి పోతాడు. అలాగే బీజేపీ క్యాండిడేటే బీజేపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అంతే తప్ప ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ఉంచట్లేదు కదా. అంటే బీజేపీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. అది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా తన గ్రిప్లో ఉన్నప్పుడు, అంతేగా తనకి 25 సీట్లు వచ్చేసినప్పుడు ఎందుకు చేస్తుంది? అయితే ఇప్పుడు మోడీ గారు వీళ్ళని దూరం పెట్టారు అనేటువంటిది జనరల్ గా జనానికి అర్థమవుతుంది. కానీ వీళ్ళ మేనిఫెస్టోలో కనీసం మోడీ గారు ఫోటో కూడా పెట్టకుండా వీళ్ళు కూడా బీజేపీ మాకు దూరంగా ఉంది అనే దాన్ని జస్టిఫై చేసినట్టేనా? వాళ్ళు మోడీ గారే వద్దన్నట్టుగా తెలిసిందండి. ఎందుకంటే వీళ్ళు మోడీ గారు బొమ్మ చూపెట్టుకుని పైకి వచ్చేద్దాం అనుకున్నారు. ఓకే, జనరల్గా మోడీ గారి వల్ల వీళ్ళకి ఉపయోగం ఏమీ లేదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఎలక్షన్లో 0.8 వచ్చింది వాళ్ళకి ఓటర్స్. 0.8% ఓటర్లు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి పెద్దగా ఏం పడవు కదా. కేవలం ఎందుకంటే రేపు పొద్దున్న అది నేను చెప్పింది కాదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళ పేపర్కి చెప్పారు, కేసుల మీద భయంతో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు అని. అతను ఏం పొత్తు పెట్టుకున్నా నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటాడు. ఇక్కడ చాలా అందరూ గమనించవలసింది, ఎవరు స్పృశించిన విషయాన్ని చూపిస్తున్నాను. మోడీ గారు ఎందుకు దూరం అయ్యారన్నది ఓకే ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారండి వీళ్ళు. ఇక్కడ జనరల్గా కాంగ్రెస్ శర్మిల గారు నుంచున్నారు. జనరల్గా తెలంగాణలో కాంగ్రెస్కి స్టార్ క్యాంపెయినర్ కింద డి శివకుమార్ వచ్చారు, అక్కడ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు తెలంగాణ బాధ్యత, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు రేవంత్ రెడ్డి భుజం మీద పెడతారన్నారు. రేవంత్ రెడ్డి భుజం మీద పెడితే అతను వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా మాట్లాడాలి. అందువల్ల రేవంత్ రెడ్డి రావట్లేదండి ఆంధ్రాకి. ఒకవేళ రావాలన్నా కూడా ఇక్కడ వీళ్ళకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నా మరి అతను మిగతా రాష్ట్రాలకు వెళ్తున్నాదా? తెలంగాణ, తమిళనాడుకి, కర్ణాటక, కేరళకి వెళ్తున్నాదా? ఇప్పుడు అది దగ్గర ఇది దగ్గర, ఇక్కడ ఏది అవసరం? అక్కడ కోస్తా కాంగ్రెస్ ఉంది. కర్ణాటకకి వెళ్ళి ఇతను ప్రచారం చేయట్లేదు రేవంత్ రెడ్డి. వైజాగ్ ఒకసారి వెళ్ళొచ్చాడు కదా ఆల్రెడీ. ఏదో ఒకసారి వెళ్ళొచ్చే అంటే మాట్లాడింది ఏది? ఎలక్షన్గా అప్పుడు ప్రచారం రిజల్ట్ రాలేదు, ఇంకోటి రాలేదు, వెళ్ళొచ్చాడు. ఇక్కడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగులుతుందేమో. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇటు ఒకటి, అందువల్ల అతను వేరే వైపుకి వెళ్తున్నాడు. ఇది బీజేపీకి తెలుసు. ఓకే, వీళ్ళిద్దరూ ఒకటి. రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటాడు. ఏది చేసినా ఇతను స్వప్రయోజనం ఉంది, రాష్ట్ర ప్రయోజనం కోసం అంటాడు. సో ఇతన్ని ఎలా నమ్ముతాడు? అలాగని బడ్జెట్లు ఇచ్చేసి ఏ రకంగా నమ్ముతాడు? ఇతను పక్కా దూరంగా పెట్టారండి. అసలు ఫోటోనే ఏందన్నారు, ముట్టుకొని కూడా ముట్టుకొద్దని స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉన్నాయండి అతను. ఓకే, కేవలం తప్పదు కాబట్టి నుంచో కూటమిలో ఉన్నాం కాబట్టి గౌరవం ఇచ్చారు కాబట్టి. అంతేగాని అతనికి ప్రజలకు అర్థం కావాలి. అంతేగా, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి అది ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకోకు, నా ఫోటో ఉంచుకో. ఓకే, ఇప్పుడు దానికేం చెప్తున్నారు? మాది వాళ్ళు సెంట్రల్ మేనిఫెస్టో కదా, మరి 2014లో ఉమ్మడి మేనిఫెస్టో తేలేదా? అవును, అప్పుడు ఫోటో లేదా? అవును, మరి ఇక్కడ అర్థం కావాలా? ఎందుకంటే పొత్తు బలవంతంగా వెళ్ళి కాలు లెగ్గపీలకి వెళ్ళిపోయి మీరు లేకపోతే కానీ కుదరదని పొట్టు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళకే ఏకమేకే కూర్చుంటా ఉంటే అలాగా. రెండోది, అనపర్తి సీటు విషయంలో ఒకటి బీజేపీ అధిష్టానం చాలా గౌరవంగా ఉంది. ఒత్తిడి తేవడం బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చాక అసలు అనపర్తి కేసు విషయంలో బీజేపీకి ఎందుకు ఇవ్వద్దన్నారు? పురంధరేశ్వరి గారు ఒత్తిడి తెచ్చారన్నది. ఎందుకంటే ముస్లిం ఓట్లు పడవు, అవి నాకు కూడా దెబ్బ అవుతుంది. తెలుగుదేశం పార్టీకి సీట్ ఇచ్చినట్లయితే నేను గెలిచేటువంటి అవకాశం ఉంది, అనపర్తి కీలకం కాబట్టి.
ఇప్పుడు ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి, అది ఒప్పుకోలేదు. ఉమ్, అది ఒప్పుకోకపోతే ఇతన్నే బీజేపీ కింద మార్చారు. ఉమ్. ఇప్పుడు నువ్వు బీజేపీకి ఇవ్వద్దన్నావా, పార్టీ క్యాండిడేట్కి ఇవ్వద్దన్నావా? ఇప్పుడు ఆయన వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీకి ఇవ్వద్దంటే నువ్వు బీజేపీకి కదా ఇచ్చావు, ఇప్పుడు అవదా అంటే బలవంతంగా మార్చింది, స్టేట్ వ్యవహారం కూడా మార్చింది. ఆ విషయం మీద గురుగా ఉన్నారు. రెండోది ఎంపీ సీట్ కూడా మార్చిమని ఒత్తిడి తెచ్చారు ఓకే రఘురామకృష్ణరాజు గారి విషయంలో. అవును. అంటే ఇలా ఒత్తిడిలు తేవడం నువ్వు అందుకోసమా మమ్మల్ని ఉపయోగించుకుందే? అంటే నీ తాలూకు క్యాండిడేట్లకి సీట్ ఇవ్వడం కోసమా మాకు ఇచ్చి? అంటే నువ్వు అంత డ్రామా ప్లే చేస్తే మాకు తెలియదు అలా చేయాలో అన్న విషయం కలిగొచ్చారు. కూటమిలో లోకలోకలు ఉన్నాయి, కూటమి పేరుకే కానీ ఏమీ లేదు. ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అయిపోయి అంటే మోడీ గారు ఇలా వైపు ఉన్నారు, మోడీ గారు ఇలా వైపు ఉన్నారు అన్న ఒక భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి మోడీ గారికి బీజేపీకి వేసి వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. అంతేగా, సెంట్రల్లో బీజేపీకి వేస్తారు ఉన్న చోట, ఇక్కడ లేకపోతే వైఎస్ఆర్సీపీకి వేస్తారు. అది ఒకటి వీళ్ళు దూరం చేసుకున్నారు మోడీ గారిని, వాళ్ళు దగ్గర చేసుకోకపోయినా ఓన్ చేసుకున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ.